హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. సింపుల్గా ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం వేడెక్కాక ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాన్లో 3 ఎగ్స్ వేయండి. ఈ రెసిపీని మీరు లంచ్ బాక్సులకి ట్రై చేయొచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎగ్స్ వేయంగానే కదపకుండా 2 మినిట్స్ అలా ఉంచి కొంచెం ఫ్రై చేసుకొని ఎగ్ బుర్జీలాగా చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకొని దానిలో పసుపు, ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్లు వేసి వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి రైస్ని, ఎగ్ బుర్జీని యాడ్ చేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని రైసు, ఎగ్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన రైస్లో పెప్పర్ పౌడరు, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేయాలి. 2 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.